ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఈవేళ నందిగామ నియోజకవర్గానికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నా యందు, మన నియోజకవర్గం యందు నమ్మకంతో ఈ ఎంపిక జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా అయితే పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా ఏ విధంగా అయితే పరిపాలన చేశారో అది తూచా తప్పకుండా నందిగామలో చేశాం. ఆయన ఏదైతే మేలు చేస్తేనే నాకు ఓటేయండి అని అడిగారో అదే నినాదంతో నందిగామలో కూడా వెళతాం. గడిచిన 5 సంవత్సరాల్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలు కానీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ముఖ్యంగా గత పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి చూస్తే రాజకీయ కక్షలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఏం జరిగినాయో ప్రజలందరూ గమనించారు. ఈ 5 సంవత్సరాలు ప్రజలందరినీ సమానంగా చూసాం. అభివృద్ధి సంక్షేమ పథకాలని అందరికీ అందజేశాం. ఖచ్చితంగా నందిగామాన్ని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసి జగన్మోహన్ రెడ్డి గారి మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని నిలుపుకుంటాం. గడప గడపకి మన ప్రభుత్వం అప్పటి నుంచే ఈ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళగలిగాం. ప్రతి గడపకి ఎక్కగలిగాం. ఎందుకంటే మేము నిష్పక్షపాతంగా ఉన్నాం కాబట్టి, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి అన్ని విధాలా చేరవేశాం కాబట్టి చక్కగా మొత్తం 1-2 సెక్రటరియట్లు తప్ప మిగతా అన్ని సెక్రటరీలని పూర్తి చేశాం. ఈ క్రమంలో ప్రజల స్పందన చూసాం. రానున్న కాలంలో ఇంకా ఏం చేయాలో కూడా మాకు పూర్తి అవగాహన వచ్చింది. ఇప్పటి వరకు గడిచిన 5 సంవత్సరాల్లో నందిగామ నియోజకవర్గానికి సాధ్యమైనంత వరకు మేము చేయగలిగినంత ప్రభుత్వ సహకారంతో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో చాలా నెరవేర్చాం, చాలా చేసుకున్నాం సంతృప్తికరంగా. రానున్న రోజుల్లో నందిగామని మరింత మెరుగ్గా అన్ని రకాలుగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. కాబట్టి గెలుపు అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటుంది. రానున్న రోజుల్లో నందిగామని మరింత ముందుకు తీసుకువెళ్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.